హలో స్టూడెంట్, వెల్కమ్ టు సెషన్. ఈరోజు మనం పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి బిట్ల గురించి చర్చించుకుందాం. పబ్లిక్ ఫైనాన్స్. హూ డిఫైన్ ట్యాక్స్ ఈజ్ ఏ కంపల్సరీ పేమెంట్ మేడ్ బై ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు మరియు సంస్థలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్నులు అని నిర్వచించినటువంటి వ్యక్తి ఎవరు? సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆడమ్ స్మిత్, సెలిగ్మన్, జేఎం కీన్స్, రాజా చెల్లయ్య. వీళ్ళంతా ఈ పన్నుకు సంబంధించినటువంటి అంశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఆర్థికవేత్తలకు సంబంధం అనేది కలిగి ఉన్నది. కానీ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు కానీ సంస్థలు కానీ నిర్బంధంగా చెల్లించే పన్నులే ఈ యొక్క పన్ను అని చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రానికి పితామహుడుగా అని పిలవడం జరుగుతుంది. అర్థశాస్త్రం అనేటువంటి ఆర్థికవేత్త 1776 సంవత్సరంలో ఈయన ఒక ఫేమస్ పుస్తకాన్ని రాయడం జరిగింది. 1776 సంవత్సరంలో ఒక ఫేమస్ పుస్తకం రాసిండు. ఆ పుస్తకం పేరు వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అనే జాతుల సంపద అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇతను రాయడం జరిగింది, వెల్త్ ఆఫ్ ది నేషన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ పబ్లిక్ ఫైనాన్స్ గెయిన్ ఇంపార్టెన్స్ త్రూ ద బుక్ రిటన్ బై జేఎం కీన్స్? ప్రభుత్వ విత్త శాస్త్రం ఏ సంవత్సరంలో జేఎం కీన్స్ రాసినటువంటి పుస్తకం ద్వారా ప్రాధాన్యతను పొందింది? ఇక్కడ 1929 30వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది అలుముకున్నది. ఎకనామికల్ డిప్రెషన్ ఇన్ ద వరల్డ్ ఇన్ 1929-30 ఇయర్. ఈ టైంలో జేఎం కీన్స్, జాన్ మేవార్డ్ కీన్స్ అనేటువంటి ఒక ఆధునిక అర్థశాస్త్ర పిత, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. సో ఇతను ఏం చేసిందంటే 1936 సంవత్సరంలో ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసి ఈ 1929-30 సంవత్సరంలో ఆర్థిక మాంద్యానికి ఇతను విరుగుడును కనుగొనడం వల్ల ఇతన్ని మనం ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని మనం పిలవడం జరుగుతుంది. సో ఇతను రాసిన పుస్తకం ఏంటంటే ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ మనీ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకం 1936 సంవత్సరంలో రాయడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. 1936 సంవత్సరంలో ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి పుస్తకాన్ని జేఎం కీన్స్ రాయడం వల్ల అప్పటి నుంచి ప్రభుత్వ విత్తానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేది క్రమక్రమంగా పెరగడం జరిగింది. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్ థర్డ్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ద ఫైనాన్షియల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ డిస్కస్? భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి చర్చించబడుతున్నది? మనకు భారత రాజ్యాంగంలో సుమారు 400 పైచిలుకు ఆర్టికలు, తర్వాత 12 షెడ్యూలు, 24 భాగాలు కలవు. ఈ 12 షెడ్యూళ్లలో ఏ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైన సంబంధాల గురించి చర్చిస్తుందంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 5th షెడ్యూల్, 7th షెడ్యూల్, 10th షెడ్యూల్, 12th షెడ్యూల్. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 7th షెడ్యూల్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం మనకు 7వ షెడ్యూల్లో భాగంగా మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనేటువంటి అంశాలు కలవు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనే అంశాలు కలవు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చర్చించడం కోసం మనకు 7వ షెడ్యూల్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
according to which constitutional article should taxes not be imposed except under the authority of law? ఏ భారత రాజ్యాంగ ప్రకరణ ప్రకారం చట్టం పరిధిలో తప్ప మరెవ్వరు పన్నులు విధించకూడదు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో పన్ను విధించబడుతుంది అంటే కేంద్రంలో ఏదైనా పన్ను విధించాలనే అంశం మనకు చర్చలకు వచ్చినట్లయితే పార్లమెంట్లో ఖచ్చితంగా మనం ఒక చట్టం చేయాలి. అదేవిధంగా రాష్ట్రాల్లో మనం ఏదైనా కొత్త పన్నును విధించాలనుకుంటే రాష్ట్ర అసెంబ్లీలో మనం ఇక్కడ ఒక చట్టాన్ని చేయాల్సి వస్తుంది అనమాట. అంటే కొత్త పన్నులు మనం ఏదైనా ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగం ప్రకారం ఒక ప్రకరణ ప్రకారం మాత్రమే ఈ యొక్క కొత్త పన్నులు అనేది విధించాలి తప్ప ఏదో కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కొత్త పన్నులు అనేది నిర్వహించలేరు, కొత్త పన్నులు విధించలేరు. సో ఇక్కడ ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని చట్టం పరిధిలో మరెవ్వరు పన్నులు విధించకూడదని చెప్పేసి చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ 264, 265, 268, 270 ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం 265 ఈజ్ ద రైట్ ఆన్సర్. 265 ఈజ్ ద రైట్ ఆన్సర్. 265వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇక్కడ చట్టం పరిధిలో తప్ప మరెవ్వరు పన్నులు విధించడానికి అవకాశం లేదు. అయితే కేంద్రం అయితే పార్లమెంట్లో, రాష్ట్రం అయితే రాష్ట్ర అసెంబ్లీలో ఇక్కడ పార్లమెంటు సెషన్ కానీ రాష్ట్ర సెషన్ కానీ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ పన్ను విధించాలి తప్ప స్వతహాగా ఏ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా పన్ను విధించే అవకాశం లేదు. కాబట్టి ఆర్టికల్ 265 ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ ద ఫోర్త్ క్వశ్చన్. కస్టమ్ ట్యాక్స్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? కస్టమ్ సుంకం ఏ వర్గానికి చెందినటువంటి పన్ను? కేంద్రం విధించి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను, రాష్ట్రం విధించి వసూలు చేసే పన్ను, కేంద్రం విధించి వసూలు చేసి తన వద్దే ఉంచుకునే పన్ను, కేంద్రం విధించి రాష్ట్రాలతో పంచుకునే పన్ను. మామూలుగా మనకు ఈ కస్టమ్ సుంకం ఏదైతే ఉందో ఈ కస్టమ్ సుంకం అనేది మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉన్నటువంటి పన్ను. ఫస్ట్ కేంద్రం యొక్క పన్ను, తరువాత ఈ కస్టమ్ సుంకం అనేది కేంద్ర ప్రభుత్వమే విధించి కేంద్రమే వసూలు చేసి కేంద్ర ప్రభుత్వమే తన దగ్గర ఉంచుకునే పన్నే ఈ యొక్క కస్టమ్ సుంకం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఫస్ట్ వన్, కేంద్రం విధించి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఇవ్వదు. రాష్ట్రం విధించి వసూలు చేసుకునే పన్ను కాదు. కేంద్రం విధించి వసూలు చేసి తన వద్ద ఉంచుకునే పన్ను. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకు కేంద్ర స్థాయిలో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పన్ను ఏంటంటే కొన్ని సందర్భాల్లో కార్పొరేషన్ పన్ను, కొన్ని సందర్భాల్లో కస్టమ్స్ పన్ను, కొన్ని సందర్భాల్లో జిఎస్టీ అనే పన్ను అత్యధిక రాబడి వనరులను కలిగి ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మనం చూసినట్లయితే అమ్మకపు పన్ను అనేది అత్యధిక ఆదాయ మార్గాన్ని కలిగి ఉన్నది. అదే స్థానిక ప్రభుత్వాల స్థాయిలో చూస్తే ఆక్ట్రాయ్ పన్ను అనేది ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని ప్రభుత్వానికి అందిస్తుంది. కాబట్టి కేంద్రంలో కార్పొరేషన్, రాష్ట్రంలో అమ్మకపు పన్ను, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలలో ఆక్ట్రాయ్ పన్ను అనేది అత్యధిక ఆదాయాన్ని చేకూర్చుంది. కాబట్టి సో మనకిచ్చినటువంటి కస్టమ్ పన్ను అనేది ఈ క్రింది వాటిలో కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసుకొని కేంద్రం మాత్రమే తన వద్ద ఉంచుకునే పన్నే కస్టమ్స్ పన్నుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్.